నడిచే నేను, పరిగెత్తే నేను, ఆడుకునే నేను, చదువుకునే నేను, ఎన్నో ఆశలతో ఆశయాలతో జీవితాన్ని సాగిస్తున్న నేను ఒక్క రోజులో ఒక్క గడిలో ఏమైపోయినట్టే 2 కాళ్ళు పనిచేయని వికలాంగుడిగా కుంటివాడిగా మారిపోయా. ఇదే జీవితం అండి. మనిషికి ఎన్నో ఉంటాయి ఆశలు, ఆశయాలు, కోరికలు, కలలు. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవండి. మన జీవితంలో ఏండి అన్నీ అనుకున్నట్టు జరిగితే వారికంటే భాగ్యవంతుని ప్రపంచంలో ఎవరు ఉండరు. నా ఆశలే కాదు, ఇక్కడ చాలా మంది ఆశలు ఆవిరైపోతాయి. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తా. చిన్నప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు, ఫ్రెండ్ మనం ఇలాగే ఫ్రెండ్స్ లాగా ఉండాలి, పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగే ఫ్రెండ్స్గా ఉండాలి, పెళ్ళి అయిపోయినా ఇలాగే ఫ్రెండ్స్గా ఉండాలి, నువ్వు మా ఇంటికి రావాలి, నేను మీ ఇంటికి వస్తామనుకుంటారు అమాయకమైన రోజుల్లో. తప్పేవి కాదు. తీరా పెళ్ళయిన తర్వాత ఈవిడింటికి ఆవిడ వెళ్తాం ఉండదు, ఆవిడింటికి ఈవిడ వస్తాం ఉండదు. ఎందుకంటే భర్తలు వస్తారు, అత్తగారు వస్తుంది, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బోళ్ళని తలపోట్లు వస్తాయి. చిన్నప్పుడు ఆశపడినట్టు పెద్దయ్యాక జీవితాలు ఉండవు. ఉంటాయంటారమ్మా. పెళ్లికి ముందు కూడా అమ్మాయి అనుకుంటుంది మా ఆయన హీరోలాగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, చాలా కళ్ళగా అంటది, అత్తగారు అమ్మలాగా ఉండాలి, అత్తిళ్ళు పుట్టిల్లులాగా ఉండాలి అనుకుంటుంది పాపం. తీరా పెళ్ళైన తర్వాత ఆయన గారు హీరోలాగా ఉండడు, విలన్లాగా ఉండి కిందేసి తొక్కేస్తుంటాడు. పిల్లల ఆశలు ఆవిరైపోవడం అంటే ఇదే. అలాగే అబ్బాయిల ఆశలు, పెళ్ళికి ముందు మా ఆవిడ సందమామలాగా ఉండాలి, నవ్వుతే సొట్టడాలి, నన్ను ప్రేమించాలి, మా అమ్మని ప్రేమించాలి, అంత అనుకువగా మాట వినేదానిలాగా ఉండాలి అనుకుంటాడు. తీరా పోతే సందమామ చంద్రముఖిలాగా ఉంటుంది. మాట ఎందో ఆవిడ మాటే మనం వినాలి. మీరు నచ్చినా నచ్చకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా, చాలా మంది అబ్బాయిల జీవితాలు, అమ్మాయిల జీవితాలు కన్నా కళలో ఆశలు ఆవిరైపోయినోళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారు. నా ఆశలు ఒక రకంగా ఆవిరైపోయాయి. ఇక్కడ మీలో కూడా చాలా మంది జీవితంలో అనుకున్నట్టు మీ జీవితాలు లేవు, అనుకున్నట్టు మీ కాపురాలు లేవు, అనుకున్నట్టు మీ భర్త, అనుకున్నట్టు మీ భార్య లేదు. ఎందుకంటే మన జీవితంలో అనుకున్నవి ఒకటే, జరుగుతున్నవే వేరొకటి. అనంటారు కదా తమ్ముడా, పర్లే చెప్పండి, అవునా కదా? ఎన్నో అనుకుంటాం కానీ అన్నీ అనుకున్నట్టు జరగవండి. పిల్లలు పుట్టినప్పుడు అనుకుంటాం, అబ్బాయిని అయితే డాక్టర్ని చేసేద్దాం, కలెక్టర్ని చేసేద్దాం, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసేద్దాం, అమ్మాయిని టీచర్ని చేసేద్దాం అని. తప్పేమీ కాదు, ఇలా ఆశపడడం తప్పు పాపమేమీ కాదు. కానీ తీరా ఈ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు మన మాట ఏంట్రా, నువ్వు చెప్పావులే చెందావులే అంటారు. ఎవరో మన పిల్లలే, మనం కళ్ళ కన్నా పిల్లలే రేపు పొద్దున్న మన కన్నీళ్ళు తెప్పిస్తారు. మీ ఊరోడు మంచోడు అనుకుంటున్నాను నేను. కొన్ని చోట్ల పిల్లల కోసం ఏడుస్తున్న తల్లులు ఉన్నారు, పిల్లల జీవితాలు బాగోక ఏడుస్తున్న తండ్రులు ఉన్నారు. ఎన్నో అనుకున్నారు పిల్లల గురించి, పిల్లల జీవితాల గురించి, కానీ ఇప్పుడు వాళ్ళు అలాగా లేరు. ఆశలు ఆవురైపోయిన కన్నవారు కూడా చాలా మంది లోకంలో. అంతే చెప్తున్నాను బిడ్డారా, జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో, ఎలా ముగిసిపోతుందో, ఏమైపోతుందో మనకే తెలియదు. నాకన్నా బైబిల్ బాగా చెప్పింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యాకోబు 4:14 ఏమంటా తెలుసా? రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళు అంటున్నారు. గురుముఖస్య విద్యా లభ్యతే, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు. బైబిల్ మూసేది నా వైపు చూడండి. మీరు కూటమైన పోయినప్పుడు దొరుకుతుందా పుస్తకం? రోజు చదివితే ఏ పుస్తకం ఎక్కడ ఉందో తెలుస్తుంది. పేజీలు కూడా అంటుకోవు. కూటమైపోయాక బైబిల్ పెట్టుకెళ్ళి టీవీ మీద అలమారంలో పెట్టి వచ్చే ముందు దులుపుకొని వచ్చేస్తే ఏం తెలుస్తుంది? కాబట్టి ఇప్పుడు నెతక్కండి, నా వైపు చూడండి బిడ్డలారా. అబద్ధం చెప్పను, అక్కడ అలాగే ఉంటుంది. యాకోబు 4:14 ఆ మాటే ఉంటుంది.
అమ్మా నా బయట ఉంటారు తల్లి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది. అమ్మా వింటున్నారా? సాక్ష్యం వాక్యం కలుపుకుంటూ వెళ్ళిపోదాం. మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే. మనం బ్రతుకు ఎటువంటిది అంట తల్లి? ఆవిరి. తెలుసా ఆవిరి అంటే ఎలా ఉంటుందో? అమ్మ మీరు చేతబడి చేసి చంపేసేవాడు అడగసూస్తున్నాయి ఇంకా. ఇక్కడ ఎవరు అటువంటి వాళ్ళు ఏం లేరు కదా, నన్ను చంపేరు కదా అమ్మ. ఊరు దాటనిస్తారా? అబ్రహాం అయ్య గారు తండ్రిలాగా ప్రేమతో పిలిచారు, అమ్మగారు చక్కని భోజనం పెట్టారు, తమ్ముడు గారు దగ్గర తీసుకొచ్చారు. మీరు నన్ను అలాగే క్షేమంగా పంపాలి. మీరు అలాగే చేతబడి కర్ణపిశాచి ప్రాక్టీస్ అలా చూడ తప్ప సమాధానం చెప్తలేదు. తెలుసునా తెలియకపోయినా ఉవ్వనో ఉప్పవనో అవునో కాదనో ఏదో చెప్పండి. ఆవురంటే తెలుసా అమ్మా? తెలుసా? అన్నం వండుతారు మీ ఊర్లో. మూర్తి గారు ఏమొస్తుంది? 6 రోజులు ఉంటుంది. అది మూర్తి తీసిన తర్వాత వచ్చి ఆవిరి 2 రోజులు ఉంటుందో తమ్ముడా? ఇలా తీసి ఇలా చూసి మళ్ళా చూసినప్పటికి ఆవిరి. మనిషి బ్రతుకంతే. ఈ రోజు ఉన్నవాడు రేపు పొద్దున ఉంటాడని గ్యారంటీ ఉందా అమ్మా? అండి మీరు ఎప్పుడైనా పుట్టినప్పుడు డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చారా? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలల, ఇన్ని రోజులు బతుకుతామని గ్యారంటీ పాటించారా? ఇస్తారు. పుట్టినప్పుడు ఇవ్వలేదా అమ్మా? నావేం చూడుతున్నారా? మీ కుర్చీలు కూడా లోపల వేసుకుంటే బాగుండు. మునుపు మీరు దూరస్తులు, క్రీస్తునందు ఇప్పుడు సమీపస్తులు. అడ్డుగోడ అడ్డుతెరలో చాలా జరిగిపోతూ ఉంటాయి తమ్ముడా. మోసం అంతా ఎక్కడ ఉంటుంది? అడ్డుతెరల్లోనే అడ్డుగోడలోనే ఉంటుంది. నా కళ్ళ ముందు ఉందనుకో లేపుకుని నేనే చెప్పుకుంటాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పుట్టినప్పుడు సర్టిఫికేట్ ఇస్తారా తల్లి? ఇచ్చారా ఇవ్వలేదా? ఏ సర్టిఫికేట్? ఎవరు బాగా చెప్పారు? డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారా లేదా? ఆ పక్కన ఇంకో డేట్ వేసారా? లేదా? ఇప్పుడు ఇదిగో దీని మీద 2 డేట్లు ఉంటాయి బెదరు. దీని పుట్టుక, దీని కథ మూసిపోయే డేట్. అవునా? మ్యానుఫ్యాక్చరింగ్. నాకు పెద్ద ఇంగ్లీష్ రాదు, పెద్ద చదువుకోవడం, ఎంఎస్సీ బీఈడీ చేయనంతే. ప్రియమైన దేవుని పెట్టారు ఉందా లేదా? గ్రైండర్ గ్యారంటీ ఇస్తా లేదా అక్క? మాట్లాడరా బాబు, మీరు దండం పెడతాను. మిక్సీకి గ్యారంటీ ఇస్తారా? ఫ్యాన్కి, టీవీకి, సెల్లకి, ఏసీకి చెప్పండి రా తండ్రి. మీకు ఆ డోక్రా కూడా డబ్బులు ఎత్తి కానీ మాట్లాడరు. మగ పురుషులు మీరన్నా మాట్లాడండి. ఇస్తారు ఎవరా? 6 నెలలు సంవత్సరం అనో గ్యారంటీ ఇస్తారు ఎవరా? మనం నడిస్తే అరిగిపోయే చెప్పుకు కూడా గ్యారంటీ ఇస్తారు. తెలుసు వెళ్దాం మీకు. పట్టుకెళ్ళండి సార్, పట్టుకెళ్ళండి మేడం, 6 నెలలు గ్యారంటీ. వాటర్ ప్రూఫ్ అంటారు. వీటికి చెప్పుకి ఎంత ఉంటుంది గుండు సూది. పట్టుకెళ్ళండి సార్, మాస్టర్ పట్టుకెళ్ళండి, 10 years వారంటీ అండి, స్టెయిన్లెస్ స్టీల్ అంటాడు. ఎంత ఉంటుంది గుండు సూది. కానీ మన గుండెకి ఎంతకాలం బతుకుతామో, ఈ బలం ఎంతకాలం ఉంటుందో, ఈ అందం ఎంతకాలం ఉంటుందో, మనం ఎంతకాలం ఉంటామో చెప్పగలమా? జేబుల్లో పెన్నుకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది. జేబుల్లో పెన్నుకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది. పొంగ కొట్టి మీసినాడు ఉన్నారా? ఎప్పుడు టికెట్లు ఆడుతామండు. అదొద్దు మనకి. జేబుల్లో పెన్నుకు గ్యారెంటీ ఉంది, తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది. ఇవాళ ఇంట్లో ఉన్నాం, తేడా వస్తే రేపు పొద్దున్న మట్టిలో ఉంటాం. ఇవాళ ఇంట్లో, రేపు అప్పుడప్పుడు చూడండి, అయ్యో నిన్నే చూసానే అతన్నే చనిపోయాడా, నిన్నే కలిసానమ్మా ఆవిడ్ని, పొట్టుగాడు కనపడింది, ఇలా అయిపోయిందా అని అప్పుడప్పుడు కొంతమంది గురించి మనం వార్తలో లేదా మన ఊర్లో జరిగిన సంభవాలు చూసామా లేదా? నేను చెప్పే మాట ఒకటేనే తల్లి, నా ఆశలన్నీ ఆవిరైపోయి. నేను నడుస్తాను అనుకున్నాను, పరిగెడతాను అనుకున్నాను, డాక్టర్ అవుతాను అనుకున్నాను, గొప్పవాడిని అయిపోతాను అనుకున్నాను, కలలు కన్నాను. మా అమ్మ నాన్న డాక్టర్గా చూడాలనుకున్నారు. వాస్తవమే తెలుసా?
2 కాళ్ళు పడిచేరి వికలాంగుడిగా మిగిలిపోయాడు. దిస్ ఇస్ రియాలిటీ. ఇదే లైఫ్ అమ్మా. మనిషికి ఎన్నో ఉంటాయి చెల్లెలరా, మనిషికి ఎన్నో ఉంటాయి కోరికలు, ఆశలు, జీవితం మీద, కాపురం మీద, బిడ్డల మీద. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవండి.